యాక్చువల్‌గా నేను ఈ తెలంగాణ మూవ్‌మెంట్‌ను విదేశాల్లో వ్యాపింపజేయడానికి అవును. గత 20 సంవత్సరాల నుంచి గూడా యెస్ సార్. ఒక 30, 35 దేశాలకు ఉద్యమం కోసం అక్కడున్న సంఘాల ఆహ్వానం మీద బతుకమ్మ గాని, ఫార్మేషన్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే ఇట్లా పోవడం జరిగింది. చాలా అవును. దేశాల్లో నేనే ఆ సంఘాలను స్థాపించడంలో అవును. కీలక పాత్ర. అయితే ప్రతిసారి ఏమయ్యేదంటే అక్కడి నుంచి ఫోన్‌లొచ్చేది. ఇట్లా ఎమర్జెన్సీ అయింది. మా ఫాదర్ యశోదలో ఉన్నాడు, అపోలోలో ఉన్నాడు. కొద్దిగా మీరు చూసుకోండి సార్. మేము వచ్చే వరకు ఒక 2 డేస్ ఓకే. పట్టొచ్చు. ఓకే. ఆ! ఆలస్యం అయితది. ఈ లోపల డాక్టర్స్ ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తారేమో. ఒకసారి మీ డాక్టర్‌కి ఫోన్ చేయండి అని నంబర్ వాళ్ళే పంపిస్తారు. అచ్చచ్చా! ఆ! ఓకే. మా ఆ! మా వాళ్ళకి ఎవరు దగ్గరలో లేరు. లేకుంటే మా చుట్టాలు ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. మీ హ్మ్. దగ్గర ఎవరైనా పిల్లలుంటే పెట్టండి. అంటే ఇట్లాంటివి చాలా రిక్వెస్ట్‌లు వస్తుండేది. నేను గవర్నమెంట్ ఫార్మ్ అయిన కొత్తలో అంటే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఎమ్మెల్సీ తీసుకోమని అడిగారు. ఏది హ్మ్. గవర్నర్ కోటాలో. ఓకే. ఆ రోజే వద్దన్నాను నేను. నాకిగ తెలంగాణ నా స్వప్నం సార్. తెలంగాణ వచ్చింది. ఇంకా నాకు ఈ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. మరేం చేస్తావు అన్నప్పుడు నేనన్నా చాలా సేపు డిస్కషన్ అయింది. బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచారు ఆయన సీఎంగానే 2015లో. హ్మ్. అయితే నేనన్నా, సార్ నేను ఎక్కువ న్యూట్రిషన్ మీద ఎందుకంటే నేను 2008లో న్యూట్రిషన్ కోర్స్ చేశాను. ఓకే. అయితే ఒక వైద్య విధానంలో కొన్ని లోపాలున్నాయి సార్. పుండోకాడు ఉంటే మందోకాడు రాస్తున్నట్టు కనబడతా ఉన్నది. మనం అవగాహన పెంచాలి. అనారోగ్యానికి గురి కాకుండా. సో, న్యూట్రిషన్ మీద నాకెక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఆ భావజాల వ్యాప్తి చేయాలనుకుంటున్నా.